పేరు? జయమాల. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేడం మీరు? ఆల్మోస్ట్ 6 to 7 years అవుతున్నాయి. అంటే చాలా వరకు బాగా నమ్ముతున్నట్టు అనిపిస్తుంది బాబాను. మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్ళిరా? చాలాసార్లు ఒక్కొక్కసారి అయితే 1 monthలో 3 times 4 times అట్లా వెళ్ళాను. ఏం లేదు, జస్ట్ అనుకున్నాం ఇట్లా షిరిడి రావాలి, ఒకసారి కోరుకున్నాము. మనసులో అనుకుంటే పిలిచేసుకుంటాడు. అది కాక కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, జస్ట్ మనసులో ఉంచుకొని ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా, ఈ ప్రాబ్లంలో ఉన్నా. ఈ ప్రాబ్లంలో ఉన్నాని మనసులో కోరుకుంటే వచ్చి రిజాల్వ్ చేసిస్తాడు. ఏదన్నా అట్లీస్ట్ సొల్యూషన్ అన్నా చూపిస్తారు. ఇది ఆల్మోస్ట్ చాలాసార్లు జరిగింది. అందుకే ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా కళ్ళు మూసుకొని బాబాని తలుచుకుంటే కంపల్సరీ వస్తాడు. సొల్యూషన్ ఏదో ఒకటి ఇచ్చేసి సాల్వ్ చేసేస్తారు. ఎలాంటి సిచ్యువేషన్లో మీరుంటే మిమ్మల్ని మీ బాధని ఓదార్చినట్టు కనిపించిందండి? ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కకి ఓన్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్, తనకు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ ఉండే. సో అప్పుడు అది లాస్ట్ స్టేజ్లో తెలిసింది, ఆమెకి ట్యూమర్ ఉంది లాస్ట్ స్టేజ్ అని చెప్పేసి. సరే అనుకున్నాము, ఆపరేషన్ జరిగేది ఉండే. ఒక డేట్ తీశారు, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి అన్నారు. సరే అని ఆపరేషన్ ఆల్రెడీ జరిగింది, డేట్ ఫిక్స్ అయింది. ఆ డేట్కి బాబా గుడికి వచ్చేసి మొక్కున్నా. అక్కడ ఆపరేషన్ ఆల్రెడీ జరుగుతుంది, ఎమర్జెన్సీ ఆ థియేటర్లో వెళ్ళి తీసుకెళ్లారు. అంత అయింది. నేను ఇక్కడ బాబా దగ్గరకు వచ్చేసి అక్కకి మంచి జరగాలి, ఆమె ఈ సిచ్యువేషన్ నుంచి సేఫ్గా బయటికి రావాలి అని చెప్పేసి మొక్కేసి ఇక్కడే ఉన్నాను కొద్దిసేపు ఆపరేషన్ అయ్యేంత వరకు. తర్వాత కాల్ వచ్చింది మా మదర్ నుంచి. కాల్ వచ్చేసి చెప్పింది అనమాట, ఇట్లా సేఫ్గా ఉంది, ఇప్పుడేం ప్రాబ్లం లేదంటే. అప్పుడు బాబాకి లైక్ కోరుకున్నా అది జరిగింది సేఫ్గా. అక్కని బయట తీసుకొచ్చాడు, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది, అంత అయింది. ఇప్పుడు తను బాగానే ఉంది. ఆపరేషన్ జరిగి కూడా ఆల్మోస్ట్ 5 years అవుతుంది. బాబాను కోరుకుంటే మీ అక్కకు లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్న తనను కూడా మళ్ళీ బతికించి తీసుకొచ్చింది. ఆపరేషన్ కూడా సక్సెస్. యాక్చువల్ అయితే 10% కూడా ఛాన్స్ ఇవ్వలేదు డాక్టర్ వాళ్ళు. బట్ స్టిల్ వచ్చి మొక్కినాము, ఈ ప్రాబ్లంలో ఉన్నాం, ఇందులోంచి బయట ఎట్లన్నా సేఫ్గా అక్కని బయట తీసుకురా అంటే తీసుకొచ్చిండు, అంత అయింది. ఇప్పుడు తను ఫైన్, ఇప్పుడు బాగుంది. మీ లైఫ్లో, మీ అక్క లైఫ్లో కాకుండా మీ లైఫ్లో మీరు ఇంత విశ్వసిస్తున్న బాబా మీకు ఎప్పుడైనా ప్రత్యక్షంగా కనిపించడం కానీ, మీతో మాట్లాడడం కానీ, మిమ్మల్ని ఓదార్చడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఆల్మోస్ట్ ఎత్తట్లు ఏం జరగలేదు, ఇట్లా రూపంలో రావడం చేయడం కానీ ఒకసారి వచ్చి మొక్కుకొని, ఇప్పుడు ఇంట్లో కూడా ఉన్న ఏదైనా సడన్గా ప్రాబ్లం వచ్చింది, సిచ్యువేషన్ వచ్చిందంటే జస్ట్ కూర్చున్న దగ్గర కళ్ళు మూసుకొని బాబాని తలుచుకొని, నేను ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఉన్నా, నన్ను ఇందులోంచి బయట ఒకవేళ తీయలేకపోయినా ఒక సొల్యూషన్ అన్న చూపించు అంటే ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు. అప్పటిదప్పుడు ఆ సొల్యూషన్, ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతే ఆ సొల్యూషన్లో తీసుకుంటే. అంటే నార్మల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఆ టైంలో కూడా సొల్యూషన్ ఇచ్చేసి సాల్వ్ చేసేస్తారు. హైదరాబాద్లో చాలా టెంపుల్ ఉన్నాయి కదా, అందులో ప్రత్యేకించి పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా ఉన్నాయి. మనకు చిన్న టెంపుల్ అయినా బాబా ఎక్కడున్న బాబానే. ఈ టెంపుల్లో మీ కార్యక్రమాలైనా, ఇక్కడున్న పరిస్థితులైనా, ఇక్కడున్న సౌకర్యాలైనా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే కొన్ని టెంపుల్స్లో వెళ్తాను, వేరే దగ్గర వెళ్ళినప్పుడు ఇట్లా ముట్టుకొని ఇవ్వరు, పాదాలను కూడా ముట్టుకొని ఇవ్వరు. ఈ టెంపుల్కి వస్తే అభిషేకం చేయనిస్తారు, మన చేతులతోనే అన్నీ బాబానే పిలిచి మరి ఇది చెయ్యండి, ఇలా చెయ్యండి, బాబాకి అభిషేకం చెయ్యండి, ముట్టుకొని ఇస్తారు. మెయిన్ అయితే విగ్రహాన్ని ముట్టుకొని ఇస్తారు. వేరే టెంపుల్స్లో ఎక్కడ ముట్టుకొని ఇయ్యరు, దూరం నుంచి దర్శనం చేసుకోండి అంటారు. ఇక్కడ వచ్చి మన చేతులతో మనం చేస్తాం కదా, ఒక పీస్ఫుల్, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దేవుడికి ముట్టుకున్నా నా చేతులతో ఇలా చేశాను, సేవ చేశాను, బాబాకి ముట్టుకునే అవకాశం దొరికింది, సేవ చేసే అవకాశం దొరికింది అని చెప్పేసి అనుకున్నాం. అదొక్కటి ఇక్కడ వచ్చిన కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వచ్చినాం, చేసినాం, మనం అనుకున్నది జరిగింది, బాబా మనకు సేవ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు, సేవ చేసినాము అని చెప్పేసి. బాబా డివోటీగా మీరేం చెప్తారండి? అందరైతే నమ్ముకుంటున్నారు, ఏదో ఒక రూపంలో వచ్చి ప్రత్యక్షంగా చేస్తున్నారని చెప్పేసి నమ్ముతున్నారు. అది ఇంకా ముందు కూడా ఇట్లనే నమ్ముతూ ఉండండి బాబాని, ఎందులో కూడా మీకు ఫెయిల్ అవ్వనియరు. నేనున్నా మేము వెనకాల, ఒక్కసారి తలుచుకోండి. మీ హ్యాపీ టైమ్స్లో తలుచుకోకపోయినా బ్యాడ్ సిచ్యుయేషన్స్లో తలుచుకుంటే కంపల్సరీ దర్శనం ఇస్తారు.
యూ.